హాయ్ ఫ్రెండ్స్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ జయశ్రీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు ఇంకొక మంచి హెల్ప్ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఫ్రెండ్స్, మనలో చాలామంది పింపుల్స్ వల్ల చాలా బాధపడుతున్నారు. చాలామంది అయితే అక్క పింపుల్స్ తగ్గాలంటే ఏం చేయాలి, పింపుల్స్ వచ్చిన తర్వాత మచ్చలు పడుతున్నాయి, వాటికి సొల్యూషన్ చెప్పు అంటున్నారు. కొంతమంది అయితే బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ వస్తున్నాయి, అవి అస్సలు పోవట్లేదు అంటున్నారు. సో మీ అందరి కోసమే ఈరోజు వీడియో అండి. సో ఇంకా లేట్ చేయకుండా వీడియో చూసేద్దాం. మీకు బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ రావడానికైనా లేదంటే పింపుల్స్ ఎక్కువగా రావడానికైనా మెయిన్ రీజన్ మన ఫేస్ మీద ఆయిల్ ఎక్కువ ప్రొడ్యూస్ అవటం అనమాట. మనకి యాక్టివ్ యాక్ని వస్తుంది. ఆ ఆయిల్ మీద డస్ట్ పొల్యూషన్ పట్టేసి పింపుల్స్ వస్తాయి అనమాట. అదే మనం క్లీన్ చేసుకోకపోవటం వల్ల వైట్ హెడ్స్గా వస్తాయి. ఆ వైట్ హెడ్స్ని క్లీన్ చేసుకోకపోతే బ్లాక్ హెడ్స్గా మారిపోతాయి. సో మెయిన్ రీజన్ వచ్చేసరికి ఫేస్ మీద ఎక్కువ ఆయిల్ ఉండటం అనమాట. పింపుల్స్ వల్ల ఇంత డ్యామేజ్ అయిన స్కిన్ని కూడా నేను మళ్ళీ రిపేర్ చేసుకున్నాను. నేను డైలీ అండ్ వీక్లీ చాలా సింపుల్ స్టెప్స్ ఫాలో అయ్యాను. మీరు కూడా ఫాలో అయిపోండి. డైలీ స్టెప్స్లో నేను యూజ్ చేసింది, మీ ఫేస్ని నీట్ క్లీన్ చేసుకోవాలి అంటే మాత్రం ఇది చాలా బాగా పనిచేస్తుందండి. ఇది ఒక సిలికాన్ బ్రష్ అనమాట, 2-in-1 సిలికాన్ బ్రష్. ఇది నేను జూన్లో తీసుకున్నాను అమెజాన్లో. అప్పటి నుంచి నేను రెగ్యులర్గా యూజ్ చేస్తానే ఉన్నా. చాలా బాగుంది. నేను ఇది ఎవ్రీడే బేసిస్లో యూజ్ చేస్తున్నా. నాకు కూడా రీసెంట్గా పింపుల్స్ వచ్చినాయి. మీరు గమనించినట్టయితే నేను ఆల్రెడీ షార్ట్స్లో కూడా చాలాసార్లు షేర్ చేశాను. ఇప్పుడు చూసినట్టయితే యాక్టివ్ యాక్ని అయితే అస్సలు లేదండి, మొత్తం తగ్గిపోయినాయి. సో మనకి ఎక్సెస్ ఆయిల్ని అట్లని తీసేసేయటానికి ఇది చాలా బాగా పనిచేస్తుందండి. ఇది ఏంటంటే మనకి సిలికాన్ బ్రష్ ఉంటుంది. ఇది నేను తీసుకున్న దగ్గర నుంచి ప్రతిరోజు యూజ్ చేస్తున్నాను. చాలా బాగా పనిచేస్తుంది. ఇది ఏంటంటే మనకి ఓపెన్ పోర్స్లో ఉన్న డర్ట్ని, పొల్యూషన్ని చాలా నీట్గా క్లీన్ చేస్తుంది. అండ్ మీకు ఇటు సైడ్ మాత్రం ఫేస్ ప్యాక్ యూజ్ చేయడానికి కూడా హెల్ప్ అవుతుంది. ఇది సెట్ ఆఫ్ 2 వస్తాయండి. అది కూడా చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలో వస్తాయి. నేను హైలీ రికమెండ్ చేస్తాను. చాలా చాలా మంచి ప్రోడక్ట్ ఇది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఒక్కసారి దీంతో క్లీన్ చేసేసుకున్న తర్వాత మైల్డ్గా ఎక్స్ఫోలియేట్ చేస్తుంది కాబట్టి మనకి నీట్గా వచ్చేస్తుంది. ఎక్సెస్ ఆయిల్ కానీ లేదా డర్ట్ పొల్యూషన్ ఏదైతే టాప్ లేయర్లో ఉందో అంత క్లీన్ అయిపోతుంది. డైలీ అయితే నేను ఫేస్ మసాజింగ్ చేసుకుంటానండి. మీకు ఒకవేళ డైలీ కుదరకపోయినా వీక్లీ 3 times అయినా చేసుకోవచ్చు. అలా చేసుకున్నా కానీ ఫేస్ మొత్తం మంచి షేప్లో ఉంటుంది. అండ్ మీకు ఏంటంటే స్కిన్ తొందరగా పాడవుకోకుండా ఉంటుంది. నేనైతే గ్వాషా అండ్ జేడ్ రోలర్ ఈ కాంబినేషన్ నేను ఇది ఎప్పుడో తీసుకున్నాను. అప్పటి నుంచి యూజ్ చేస్తూనే ఉన్నా. నేనేం చేస్తానంటే కూల్ వాటర్ ఉంటాయి కదా, అందులో పెట్టేస్తా కొంతసేపు. జస్ట్ వాటర్ ఫ్రిడ్జ్లో పెట్టుకుని వాటర్ బాటిల్, ఆ వాటర్ తీసుకుని మనం అప్లై చేసుకునే ముందు ఒకసారి ఒక్క 5 minutes ఇవి అందులో పెట్టేసామనుకోండి, మంచిగా ఇంకా కూలింగ్ అవుతుంది. చాలా రిలాక్సింగ్గా ఉంటుంది. ఇవి ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది నేను ఆల్రెడీ పర్టికులర్గా సపరేట్ ఫేస్ మసాజింగ్ వీడియోస్ కూడా షేర్ చేశాను. మీరు కావాలంటే వాటిల్లో చెక్ చేయొచ్చు. ఇవైతే బెస్ట్ అని చెప్తాను. మీకు ఎక్స్పెన్సివ్ ట్రీట్మెంట్స్కి వచ్చిన మంచి రిజల్ట్స్ వీటిల్లో వస్తాయి. బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా, హ్యాపీగా ట్రై చేయొచ్చు. డైలీ యూజ్ చేసే వాటిలో ఇంకొక మెయిన్ థింగ్ వచ్చేసరికి ఐస్ రోలర్ అండి. ఐస్ రోలర్ ఖచ్చితంగా యూజ్ చేయడం అలవాటు చేసుకోండి. మీకు ఏంటంటే ఐస్ రోలర్ యూజ్ చేయడం వల్ల యాక్టివ్ యాక్ని ఉంటుంది కదా. ఇప్పుడు ఆల్రెడీ ఫేస్ ప్యాక్ మనం వీక్లీ వన్స్ యూజ్ చేస్తాం. యూజ్ చేసినప్పుడు అక్కడ స్కిన్ మీద ఉన్న పింపుల్స్ అన్నీ డ్రై అయిపోతాయి అండ్ డీటాక్స్ అయిపోతుంది, అదంతా రిపేర్ అవుతుంది. మీరు ఇప్పుడు ఐస్ రోలర్ ఎవ్రీడే పెడుతున్నారనుకోండి, అది ఇంకా నీట్గా వస్తుంది. అంటే పింపుల్ తొందరగా తగ్గిపోతుంది, రెడ్నెస్ తగ్గుతుంది, స్కిన్ కూడా చాలా తొందరగా టైట్ అవుతుంది అనమాట. చాలా బాగుంటుంది, మంచి రిజల్ట్ ఇస్తాయి. ఎవ్రీడే నేనైతే ఐస్ రోలర్ కంపల్సరీ చేస్తున్నాను. మీకు రిజల్ట్ ఇంకా బాగా రావాలంటే కనుక, ఫేస్ ఎక్కువ కూలింగ్ అవ్వాలి అంటే మాత్రం ప్లెయిన్ వాటర్ కాకోకుండా కుకుంబర్ జ్యూస్ కానీ లేదంటే కొరియాండర్ జ్యూస్ కానీ, అంటే కొత్తిమీర జస్ట్ మిక్సీ వేసేసుకుని వాటర్ పెట్టి ఆ వాటర్ని అదే ఐస్ క్యూబ్ అయిన తర్వాత దాంతో రోల్ చేసుకోవచ్చు. అలా చేసుకున్న స్కిన్కి చాలా బాగుంటుంది. ఏంటంటే మీకు డార్క్ సర్కిల్స్ కానీ, ఐస్ పఫీనెస్ ఉన్నా, లేదంటే స్కిన్ డల్గా ఉన్నా మళ్ళీ గ్లోని తీసుకురావడానికి ఐస్ రోలర్ చాలా బాగా పనిచేస్తుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇది కూడా ఎవ్రీడే స్కిన్ కేర్ రొటీన్లో యూజ్ చేయొచ్చు. మన స్కిన్కి వీక్లీ రొటీన్లో ఏం ఫాలో అవ్వాలో చెప్తాను, మీరు ఫాలో అయిపోండి. నెక్స్ట్ నేను ఏం చేస్తానంటే వీక్లీ వన్స్ మాత్రం ఫేస్ ప్యాక్ యూజ్ చేస్తా. పర్టికులర్గా మీకు యాక్ని ఎక్కువగా ఉన్నా లేదంటే బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ ఎక్కువగా ఉన్నా గ్రీన్ క్లే మాస్క్ చాలా బాగా పనిచేస్తుంది. గ్రీన్ క్లే మాస్క్ ఏంటంటే మనకి ఎక్సెస్ ఆయిల్ని క్లీన్ చేసేయడానికి, అలాగే స్కిన్ మీద మంచిగా మైల్డ్గా ఎక్స్ఫోలియేట్ చేసి స్కిన్ని డీటాక్స్ చేయడానికి కూడా గ్రీన్ క్లే చాలా బాగా పనిచేస్తుంది. దీంతో మనం ఫేస్ ప్యాక్ ప్రిపేర్ చేసుకుందాం. ఫస్ట్ 1 tablespoon గ్రీన్ క్లే తీసుకోవాలి. ఈ ఫ్రెంచ్ గ్రీన్ క్లే చాలా బాగుంటుందండి. మనకి ఎక్సెస్ ఆయిల్ ఉన్నట్టయితే వెంటనే రిమూవ్ చేసేస్తుంది.
ఉంటుంది. ఒకవేళ మీకు డ్రై స్కిన్ వాళ్ళు అయినట్టయితే, మీకు పింపుల్స్ వస్తున్నట్టయితే ఇది యూస్ చేసేటప్పుడు లాస్ట్లో కొంచెం 1 టేబుల్ స్పూన్ కోకోనట్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఇందులో నేను హనీ యాడ్ చేసుకుంటున్నాను 1 టేబుల్ స్పూన్. అండ్ ఇందులో ఏంటంటే మిక్స్ చేసుకోవడానికి రోజ్ వాటర్ యాడ్ చేస్తున్నాను. సో 1 టేబుల్ స్పూన్ సరిపోతుంది. ఒక్కసారి ఇది మొత్తం మిక్స్ చేసేస్తే మన ప్యాక్ రెడీ అయిపోతుంది. మీలో చాలామందికి డౌట్ రావచ్చు, ఫ్రెంచ్ గ్రీన్ క్లే బదులు ముల్తానీ మిట్టి వాడొచ్చా కానీ. ఫ్రెంచ్ గ్రీన్ క్లే ఏంటంటే మీకు ఎక్సెస్ ఆయిల్ని తగ్గించడానికి, పింపుల్స్ ఉంటాయి కదా వాటిల్ని తగ్గించడానికి, స్కిన్ని డీటాక్స్ చేయడానికి బాగా హెల్ప్ అవుతుంది. ముల్తానీ మిట్టి వచ్చేసరికి ఆయిల్ని తగ్గించి ఎక్స్ఫోలియేటింగ్ చేస్తుంది. సో రెండిట్లకి చాలా డిఫరెన్స్ ఉన్నాయి. సో మీకు యాక్ని ఎప్పటి నుంచో తగ్గట్లేదు అంటే మాత్రం ఈ ఫ్రెంచ్ గ్రీన్ క్లే చాలా బాగా పనిచేస్తుంది. ఇది మన ఫేస్ మీద ప్యాక్ లాగా అప్లై చేసేసుకోవాలి. ఇది అప్లై చేసుకుంటున్నప్పుడు మంచి కూలింగ్గా కూడా అనిపిస్తుందండి. మీరు మాత్రం డ్రై స్కిన్ వాళ్ళైతే ఖచ్చితంగా కోకోనట్ ఆయిల్ యాడ్ చేసుకోండి. మీకు కోకోనట్ ఆయిల్ పడదు అంటే 1 టేబుల్ స్పూన్ కర్డ్ యాడ్ చేసుకోవచ్చు. అది కూడా మిక్స్ చేసుకోవచ్చు అనమాట. మీరు రోజ్ వాటర్ బదులు కర్డ్ యాడ్ చేసుకుని మిక్స్ చేసుకోండి. ఇలా అప్లై చేసుకున్న తర్వాత మన ఫేస్ మీద ఇది మనం 15 మినిట్స్ ఉంచుకోవాలి. అండ్ ఫేస్ని టైట్ చేయడానికి కూడా బాగుంటుందన్నమాట. ఇలా పెట్టేసుకుని 15 మినిట్స్ ఉంచుకోవాలి. మీరు నెక్కి బాడీకి కూడా పెట్టుకోవచ్చు. 15 మినిట్స్ తర్వాత కంప్లీట్గా డ్రై అయిపోయి ఇలా ఉంటుంది. ఇప్పుడు నేను మీ కళ్ళ ముందే వైప్ చేసి చూపిస్తాను. చాలా బాగుంటుంది స్కిన్ అయితే. స్కిన్ మీద ఉన్న జిడ్డు, ఆ నలుపు అదంతా వెంటనే పోతుంది, డీటాక్స్ చేసేస్తుంది అనమాట. ఫేస్ మీద జిడ్డు, ఆ డర్ట్ అంతా పోయిందంటే ఆటోమేటిక్గా 2 షేడ్స్ లైటనింగ్గా కూడా కనిపిస్తాము. ఇలా వైప్ చేసిన తర్వాత వాటర్తో కడిగేసుకోవచ్చు. మీరు డైరెక్ట్గా వాటర్తో అయినా కడుక్కోవచ్చు. నేనేంటంటే మీకు క్లియర్గా చూపించడానికి ఇలా క్లీన్ చేసి చూపిస్తున్నాను అనమాట. క్లీన్ చేసిన తర్వాత స్కిన్ సూపర్ ఉంటుంది. నేను యూస్ చేసిన ప్రొడక్ట్స్ అన్ని మనకి అమెజాన్లో అవైలబుల్లో ఉంటాయి. నేను అందులోంచి తెప్పించుకున్నాను. మీకు కావాలంటే లింక్స్ అనే డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. సో ఈ ఫేస్ ప్యాక్ అయితే నేను వీక్లీ వన్స్ యూస్ చేస్తానండి. పింపుల్స్ తగ్గిపోయిన తర్వాత యూస్ చేయడం మానేస్తే ఏమన్నా అవుతుందా అంటే ఏమీ కాదు. మానేసినా ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఇది ఓన్లీ ఫేస్కే కాదు, బాడీకి కూడా పెట్టుకోవచ్చు. చాలామందికి ఏంటంటే నెక్ దగ్గర అలాగే బ్యాక్ సైడ్న చాలా నల్లగా ఉంటుంది. చాలామందికి ఏంటంటే డర్ట్ అలానే ఉండిపోయి కూడా నల్లబడుతుంది. సో అలాంటి వాళ్ళు కూడా ఈ ప్యాక్ అప్లై చేసుకుంటే బాడీకి మంచిగా నీట్గా వస్తుంది. మళ్ళీ స్కిన్ అంతా నీట్గా అయిపోతుంది. నెక్స్ట్ బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ని రిమూవ్ చేసుకోవాలి అంటే మాత్రం ఈ డివైస్ చాలా బాగా పనిచేస్తుందండి. ఇదేంటంటే బ్యాటరీస్ ఉంటాయి అన్నమాట దీనికి బ్యాక్ సైడ్న. ఇందులోనే ఛార్జింగ్ ఇది కూడా వచ్చినాయి. ఇప్పుడు నేనైతే ఎప్పుడో తీసుకున్నాను, అప్పటి నుంచి యూజ్ చేస్తున్నాను కాబట్టి అప్పుడు బ్యాటరీస్వే ఉండేవి. సో అదే నేను యూజ్ చేస్తున్నా. దీనికి వచ్చేసరికి హెడ్ ఉంటుంది. ఇవి మనం చేంజ్ చేసుకోవచ్చు. 4 డిఫరెంట్ ఇస్తారనమాట వీటికి. ఇక్కడ ఓపెన్ ఉంది కదా, ఇది మనకి సైజెస్ ఉంటాయి అనమాట, డిఫరెంట్ సైజెస్. మీరు నోస్ దగ్గర క్లీన్ చేసుకోవచ్చు, లేదంటే చిన్ ఏరియాలో చాలామందికి వైట్ హెడ్స్ ఉంటాయి, బ్లాక్ హెడ్స్ ఉంటాయి, అక్కడ క్లీన్ చేయొచ్చు. జస్ట్ ఇది ఇలా ఆన్ చేసేసుకుని ఇలా పెట్టుకుని స్లోగా మూవ్ చేస్తే మనకి అక్కడ బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ మొత్తం దీనిలోకి వచ్చేస్తాయి. వన్స్ మీరు యూజ్ చేసిన తర్వాత ఇది ట్విస్ట్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. దీన్ని వాటర్తో క్లీన్ చేసుకుని చక్కగా డ్రై అయిన తర్వాత స్టోర్ చేసుకోండి. ఇదైతే నేను 5 years దాకా అయినట్టుంది, ఇంకా ఎక్కువైనా అయి ఉండొచ్చు. అప్పటి నుంచి యూజ్ చేస్తున్నా, చాలా బాగుంటుంది. హైలీ రికమెండ్ చేస్తా, చాలా చాలా బాగుంటుంది. ఇది కూడా వీక్లీ వన్స్ మాత్రమే యూజ్ చేయాలి, ఎక్కువ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఫ్రెండ్స్, నా సీక్రెట్స్ అయితే ఇవే నేను మీతో ఈరోజు షేర్ చేశాను. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు యాక్టివ్ యాక్ని ఉన్నా, పింపుల్స్ ఉన్నా, లేదంటే పింపుల్స్ వల్ల మచ్చలు పడినా, బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ ప్రాబ్లం ఉన్నా ఏం చేయాలి అనేది క్లియర్గా చెప్పాను కదా. నేను యూజ్ చేసిన ప్రొడక్ట్స్ అన్నీ అయితే డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. మీరు జస్ట్ ఆ లింక్ క్లిక్ చేసుకొని పర్చేస్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను చూపించినవి అసలు ఎక్స్పెన్సివే కాదు, అన్నీ అండర్ 500 ఉంటాయి. సో మీరు కూడా తీసుకోవాలి అనుకుంటే తప్పకుండా చెక్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో ఎలా అనిపించింది అనేది మీరు కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోవద్దు. నెక్స్ట్ ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారు అనేది కూడా చెప్పండి, నేను షేర్ చేస్తాను. ఇంకొక మంచి హెల్ప్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్, బాయ్, లవ్ యూ ఆల్.